అందరికీ నమస్కారం. మామూలుగా బీజేపీ అంటే అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. మంచి నిర్మాణం కలిగిన పార్టీ. పార్టీ ఒక లైన్ గీసుకున్న తర్వాత పార్టీ నాయకత్వం అంతా అదే లైన్ మీద ఉంటారు. ఒక్కొక్కరు ఒక లైన్ మీద ఉండరు. కానీ తెలంగాణ బీజేపీ అందుకు విరుద్ధం. కారణం ఏంటంటే అన్ని పార్టీ నుంచి వచ్చిన కలగూర గంప ఆ తెలంగాణ బీజేపీలో ఉంది. ఒక టైంలో ఇతర పార్టీ నుంచి రండి 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 అని పిలుచుకొని మొత్తానికి అందరిని తీసుకొచ్చుకొని ఆడ పెట్టుకున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన. దానివల్ల ముందుకు పోరు, అంటే వెనక్కి పోతారు తప్ప ముందుకు పోరు. వెనక్కి లాగే వాళ్ళు ఉన్నారు ఆ పార్టీలో. ఒక నాయకుడు ముందుకు పోతుంటే ఇంకోటి వెనక్కి లాగుతూ ఉంటాడు. సో బీజేపీ తెలంగాణలో ఎదగకపోవటానికి ఇది ఒక పెద్ద మైనస్. ఇప్పుడు ఆ పార్టీలో నడుస్తున్న ఒక పెద్ద చర్చ ఏంటంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలా వద్దా. ఒక వర్గమేమో పెట్టుకోవాలని, మరొక వర్గమేమో వద్దని. ఒక వర్గం వాదన ఏంటి, మనం సొంతంగా అధికారం వచ్చే పరిస్థితి లేదు కాబట్టి, మన శత్రువు కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ని అధికారం నుంచి దించడం కోసం బీఆర్ఎస్తో ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవడం అవసరం. ఇది ఒక వాదన. మళ్ళీ దీంట్లో కేసీఆర్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కేసీఆర్ను తీవ్రంగా వ్యతిరేకించే బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ ఏంది, ఎట్టి పరిస్థితుల్లో మనం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవద్దు, మనం సొంతంగానే పోదాం, ఎన్ని స్థానాలు వస్తే అన్ని స్థానాలు వచ్చినాయి, అంతిమంగా మనం బీఆర్ఎస్కి కాంగ్రెస్కి సమదూరం అని చూపించుకుందాం. ఒకవేళ ఎన్నికల తర్వాత మనం కింగ్ మేకర్గా మారామనుకోండి, అంటే ఎవరికి సంపూర్ణ మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ రాలేదనుకోండి, అప్పుడు మనం బీఆర్ఎస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, అప్పుడు మనం అనుకున్నది వాళ్ళు ఇస్తారు అనేది ఒక వర్గం యొక్క వాదన. మొత్తానికి ఈ రెండు వాదనల మధ్య ఒక పెద్ద పంచాయతీ నడుస్తుంది. మరి ఈ పంచాయతీని బీజేపీ అధిష్టానం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. కానీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని ఒకళ్ళు, అసలు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవద్దని మరొకళ్ళు. అంటే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజెంట్ ఉండి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు వాళ్ళ తాలూకు అభిప్రాయం, లక్ష్మణ్ గారు వీళ్ళ అభిప్రాయం. వీళ్ళు కేంద్రంలో చక్రం తిప్పగలిగిన వాళ్ళు, బీజేపీ అధిష్టాన పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నవాళ్ళు. అదే క్రమంలో బండి సంజయ్ వీళ్ళేమో బీఆర్ఎస్ని తీవ్రంగా వ్యతిరేకించే బ్యాచ్. మళ్ళీ ఇంకోటి ఉంది, బండి సంజయ్ కాక ఇంకొక బ్యాచ్ ఉంది, ఈటెల రాజేందరు, జితేందర్ రెడ్డి. వీళ్ళంతా గతంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, వీళ్ళంతా గతంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన బ్యాచ్. వీళ్ళు కేసీఆర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. వీళ్ళేంది ఎట్టి పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్తో పొత్తు వద్దే వద్దంటారు. మొత్తానికి రకరకాల వాదనలు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళలో కిషన్ రెడ్డి ఏమో బీజేపీతో దగ్గరగా ఉంటాడని, బండి సంజయ్ ఏమో రేవంత్ రెడ్డితో దగ్గరగా ఉంటాడని, ఇలా రకరకాల ఆరోపణలు వాళ్ళ పార్టీలో వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఈటెల రాజేందర్కి బండి సంజయ్కి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తుంది. సరే ఏదేమైనా సరే, ఆ మాటల యుద్ధం కూడా పక్కన పెడితే ఈ సబ్జెక్ట్ వరకు మనం చూసుకుంటే బీఆర్ఎస్ పొత్తు విషయంలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ స్టేటస్ బీజేపీలో నడుస్తుంది. పాపం కరుడు కట్టిన బీజేపీ కార్యకర్తలు మాకు ఇదేం లొల్లి, మా పార్టీ ఎదగకుండా మా కెరియర్ రాస్ అవుతుంది, మన పార్టీ అధికారం రాకుండా పోతుంది, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అధికారం వస్తున్నాం కానీ తెలంగాణలో అవకాశం ఉండి కూడా రాలేకపోతున్నాం ఏందనేటువంటి బాధ మాత్రం సగటు బీజేపీ కార్యకర్తల్లో ఉంది.